హాయ్ అండి. బయట క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా చూడగానే నోట్లో నీళ్లు తెప్పించే ఈ గులాబ్ జామున్, వేడి వేడి షుగర్ సిరప్లో ముంచిన ఈ జామున్స్ ఒకటి తింటే ఇంకొకటి కావాల్సిందే. మీకు కూడా ఈ గులాబ్ జామున్ ఇష్టమా? లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గులాబ్ జామ్ రెడీ మిక్స్ని తీసుకొని అందులో కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. తగినన్ని పాలు వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. అలానే ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండి పైన కొంచెం నెయ్యి పూసి క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో 300 గ్రామ్స్ షుగర్ వేసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని షుగర్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని షుగర్ని మెల్ట్ చేసేద్దాం. ఇలా షుగర్ని వాటర్లో కలుపుతూ బాగా మెల్ట్ చేసిన తర్వాత ఒక రోల్ తీసుకొని అందులో 5 ఇలాచీ వేసుకొని అందులోనే కొంచెం షుగర్ వేసి బాగా దంచుకోండి. లేదు అంటే మిక్సీ కూడా వేసేయండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా మరగనివ్వండి. తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రాయలసీమ వంటల కోసం రాయలసీమ రుచులను సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేయండి. బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా చూసుకోండి. గులాబ్ జామ్ పిండిని ఇలా చూపించినట్టు చిన్న బాల్స్లా చేసుకోండి. ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఈ బాల్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గులాబ్ జామున్ బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక టిష్యూ ఉన్న బౌల్లో వేసుకోండి. మనం పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ షుగర్ సిరప్లో డ్రాప్ చేసి అలానే వదిలేసేయండి. కొంచెం టైం తర్వాత గులాబ్ జామున్ షుగర్ సిరప్ని అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అప్పుడు మీరు సర్వ్ చేసుకొని తినేయండి. బాయ్.